తాళం వేసి వెళ్లిన కిరాణా షాపును లక్ష్యంగా చేసుకుని దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం, నగదు అపహరించారని సిద్దిపేట పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం జంగరం రెడ్డిపల్లి గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ధనలక్ష్మి, నాగరాజు దంపతులు తమ కిరాణా దుకాణానికి తాళం వేసి వెళ్లి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి చూడగా షాపు తాళం విరగొట్టి లోపల ఉన్న సుమారు 2.5 తులాల బంగారు హారం, 13,000 నగదు దొంగలించినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. మనాబ్ కాకటి, ఐనుల్ హౌక్, కల్పజ్యోతి బోరా, వికాస్ దాస్ అనే నిందితులు అస్సాం రాష్ట్రానికి చెందినవారని, కుకునూరుపల్లి మండలంలోని కళింగ బ్రీడింగ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. విచారణలో భాగంగా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మార్చి 25 రాత్రి ఈ చోరీకి పాల్పడినట్లు నిందితులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2.5 తులాల బంగారు హారం, తాళం విరగొట్టడానికి ఉపయోగించిన ఇనుపరాడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన 13,000 నగదు ఖర్చు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ రవిరాజా తెలిపారు. కేసును ఛేదించిన జగదేపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి, పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలీసు వారు జంగారెడ్డిపల్లి గ్రామంలో జగదేపూర్ మండలికి సంబంధించి పెట్రోలింగ్ చేస్తుండగా 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడ్డారు. వారిని విచారించగా 4 కళింగ బ్రీడింగ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వారు మొన్న 27/3/2026 నాడు జంగారెడ్డిపల్లి గ్రామ శివారులోని ఒక ఇంట్లో తాళం పగలగొట్టి 2.5 తులాల బంగారు నెక్లెస్ను మరియు 13,000 రూపాయలు దొంగిలించిన కేసులో నేరాన్ని ఒప్పుకున్నందుకు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా కళింగ బ్రీడింగ్ కంపెనీలో వర్క్ చేయడానికి గత 3 నెలల నుంచి అక్కడ వర్క్ చేస్తారు. వీరు కంప్లైంట్ వాళ్ళు ఒక కిరాణా షాప్ నడుపుకుంటారు. అక్కడ చిన్న చిన్న వస్తువులు అవసరాల గురించి వచ్చి కొనుక్కుని వెళ్ళే వీళ్ళు వాటిని సంబంధించి ఎక్కించేసుకొని దొంగతనం చేసుకుని వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. వీళ్ళంతా కూడా అస్సాం సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాసులు. ఈ 4 నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. దీనిలో ఇంత మంచి కేసును డిటెక్ట్ చేసినటువంటి జగదేపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి గారికి మరియు వాళ్ళ క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు.